వెల్కమ్ టు యోగ మంత్ర. ఈ రోజు యోగ మంత్రలో పాదపూర్వ క్రీచాసనం చేసే ముందు ప్రాణాయామంలో భద్రక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. భద్రక్రియ ప్రాణాయామం. భద్రక్రియ ప్రాణాయామంను మొదటగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులను లింగ్ ముద్రలో ఉంచి తలతో సహా నడుమును కొంచెం కిందికి వంచి తలను కొంచెం పైకి లేపుతూ శ్వాసను తీసుకుని తలను కిందికి వంచుతూ పీల్చిన శ్వాసని వదిలేయాలి. భద్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పూర్వస్థితిలో పైకి లేపి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొకసారి చేయాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ భద్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు. ఈ భద్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 3 రౌండ్లు చేసుకోవాలి. ఇలా ఈ స్థితిలో 3 రౌండ్లు చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి వజ్రాసనంలో నుంచి కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి నెమ్మదిగా సుఖాసనంలో వచ్చి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ భద్రక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా భద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన మన శరీర బరువు అదుపులో ఉంటుంది.
బాడీ అంతా టోన్డ్ గా ఫిట్ గా మారుతుంది. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు పాద పూర్వ క్రీచాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. పాద పూర్వ క్రీచాసనం వార్మప్. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను పైకి లేపి 2 చేతులను భుజాల మీద ఉంచి మోచేతులను దగ్గరకు తీసుకువచ్చి దూరంగా తీసుకువెళ్తూ ఇలా ఈ వార్మప్ ని 20 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి మోచేతులను క్లాక్ వైజ్ దిశలో 10 సెకండ్లు తిప్పుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి ఒక చేయి తర్వాత మరొక చేతిని కిందికి దించి పైకి లేపుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను 30 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు గాలిలోకి చాపి ఒక కాలు తరువాత మరొక కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఉండాలి. తరువాత ఇదే క్రియను 2 కాళ్లను కలిపి ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్లు చేసిన తరువాత నెమ్మదిగా 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి 2 చేతులను కలిపి ముందువైపు గాలిలో కలిపి వెనక్కి తిప్పి ఉంచాలి. తరువాత చేతులను ముందుకు జరుపుతూ తలను కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి తలని పైకి లేపుతూ ఇదే క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి తలను సాధారణ స్థితిలో ఉంచి కుడి చేతిని ముందుకు గాలిలో చాపి ఎడమ చేతిని వెనక ఉంచాలి. తరువాత ఇదే క్రియను ఎడమ చేతి వైపు చేయాలి. ఇలా ఈ వార్మప్ ని 20 సెకండ్లు చేసుకోవాలి. తరువాత కుడి చేతిని ఎడమ చేత్తో కింద వైపు వెనక్కి వంచి తరువాత పైవైపు వెనక్కి వంచాలి. ఇప్పుడు ఇదే క్రియను ఎడమ చేతి వైపు చెయ్యాలి. ఆ తరువాత 2 చేతులను ఓపెన్ చేసి లోపల వైపుకు వంచి ఒక అరచేతి వేళ్ల మీద మరొక అరచేతి వేళ్లను ఉంచాలి. తరువాత 2 చేతులను కిందికి దించి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రులో పాద పూర్వ క్రీచాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పాద పూర్వ క్రీచాసనం. పాద పూర్వ క్రీచాసనంను మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత 2 కాళ్లను ముందుకు చాపి 2 చేతులను కాళ్ల మధ్య నేల మీద ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 చేతులతో ఎడమకాలు పాదాన్ని పట్టుకుని తలను ఎడమ మోకాలు వైపు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే క్రియను ఇప్పుడు కుడికాలు వైపు చేసుకోవాలి. తరువాత నెమ్మదిగా 2 చేతులను 2 కాళ్ల మధ్య నేల మీద ఉంచి తలను కిందికి వంగి చూసేలా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి అర్ధవజ్రాసనంలో కాళ్లను ఉంచి కుడి చేతిని ఎడమ కాలు మీద ఉంచి తలను కిందికి వంచి ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమ మోకాలుకు నుదుటిని ఆనించి ఉంచి ఎడమ చేతిని వెన్ను మీద ఉంచాలి. ఈ పాద పూర్వ క్రీచాసనంను చేయడం వలన గుండె సంబంధిత వ్యాధులను తగ్గించవచ్చు. అలాగే గుండెను ఆరోగ్యకరంగా మార్చవచ్చు. తరువాత
నెమ్మదిగా తలను పైకి లేపి కుడికాలును చాపి ఎడమకాలును ఫోల్డ్ చేసి ఇంతకు ముందు చేసిన ఆసన క్రియనే ఇప్పుడు ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను చేసిన తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 కాళ్లను ముందుకు చాపి తలను 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఈ పాద పూర్వ కృచాసనంను చేయడం వలన గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి తలను వెనక్కి వంచి ఉంచాలి. తరువాత నెమ్మదిగా కుడికాలును పైకి లేపి 2 చేతులతో ఎడమకాలును పట్టుకుని ఎడమకాలును నుదుటికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. తరువాత ఎడమకాలును కిందికి దించి గాలిలో ఉంచాలి. తరువాత నెమ్మదిగా ఎడమకాలును కిందికి దించి ఎడమ మోకాలను నిలబెట్టి ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించాలి. తరువాత ఇదే క్రియను కుడికాలు వైపు చెయ్యాలి. ఈ పాద పూర్వ కృచాసనంను చేయడం వలన శరీరంలో అన్ని భాగాలు ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను తయారు చేయవచ్చు. ఇలా ఈ క్రియను చేసిన తరువాత నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి ఆ తరువాత 2 కాళ్లను పైకి లేపి గాలిలో ఉంచాలి. తరువాత 2 చేతులతో 2 కాళ్లను బంధించి ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్ల మోకాళ్లను ఫోల్డ్ చేసి బంధించి పాదాలను ముందువైపు గాలిలోకి వంచి ఉంచాలి. తరువాత మరలా పాదాలను పైకి లేపి ఉంచాలి. ఆ తరువాత మరలా పాదాలను కిందికి దించి నేలకు పాదాలను ఆనించి 2 పాదాలను దూరంగా నేలమీద ఆనించి ఉంచాలి. ఇదే స్థితిలో నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత 2 కాళ్లను ముందుకు చాపి నేలమీద శవాసనంలోకి రావాలి. ఇదే స్థితిలో ఎడమకాలును పైకి లేపి 2 చేతులతో ఎడమకాలు పాదాన్ని పట్టుకుని ఎడమకాలును కిందికి వంచి నుదుటిని ఎడమ మోకాలుకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమకాలును కిందికి దించి కుడికాలును పైకి లేపి ఇంతకు ముందు చేసిన ఆసన క్రియను ఇదే స్థితిలో కుడికాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను చేసిన తరువాత 2 కాళ్లను పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. తరువాత
నెమ్మదిగా 2 కాళ్లను కిందికి దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమకాలును పైకి లేపి నిటారుగా గాలిలో ఉంచి ఎడమకాలును ఎడమవైపు గాలిలో వంచి ఉంచాలి. తరువాత 2 కాళ్లను వి ఆకారంలో చాపి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో నెమ్మదిగా తలను పైకి లేపి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి 2 కాళ్లను దూరంగా జరిపి దగ్గరకు తీసుకువస్తూ ఇలా ఈ క్రియను 10 సెకండ్లు చేసుకోవాలి. తరువాత 2 కాళ్లను దూరంగా ఉంచి 2 చేతులతో 2 కాళ్లను పట్టుకుని ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి అరికాళ్లను కలిపి ఉంచి 2 కాళ్ల పాదాలను 2 చేతులతో పట్టుకుని ఉంచాలి. ఇదే స్థితిలో తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా తలను గాలిలో లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత 2 చేతులను తీసి 2 కాళ్లను ముందుకు చాపి 2 కాళ్ల అరికాళ్లను పట్టుకుని తలతో సహా నడుమును వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులతో 2 కాళ్ల పాదాలను పట్టుకుని 2 చేతులను ముందు నేలమీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. తరువాత 2 చేతులను నేలమీద నుండి తీసి 2 కాళ్ల పాదాలను పట్టుకుని తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా తలను సాధారణ స్థితిలో ఉంచి ఇదే స్థితిలో కుడి మోకాలును నిలబెట్టి ఉంచాలి. ఆ తరువాత కుడి మోకాలును కిందికి దించి ఇప్పుడు ఎడమ మోకాలును నిలబెట్టి ఉంచాలి. తరువాత 2 మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. ఆ తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను కలిపి రాపిడిని కలిగించి కళ్ల మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను కలిపి రాపిడిని కలిగించి ఇప్పుడు చెంపల మీద ఉంచాలి. తరువాత 2 చేతులను కిందికి దించి జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ పాద పూర్వక్రిచాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో పాదపూర్వ క్రీచాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. పాదపూర్వ క్రీచాసనం చేయడం వలన నిద్రలేమితనం దూరం అవుతుంది, మంచి నిద్ర పడుతుంది, బాడీ అంతా ఫిట్ గా టోన్ గా మారుతుంది. సో చూశారు కదండి, ఇలా ప్రతిరోజు యోగమంత్ర వీక్షిస్తూ యోగా సాధన చేస్తూ అనారోగ్యాన్ని అవాయిడ్ చేసి ఆరోగ్యాన్ని యాడ్ చేసుకుందాం. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, stay fit and be healthy. Bye bye.
ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia.